దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. కాబట్టి మనం మన ప్రభు మన రక్షకుడైన క్రీస్తు ద్వారా మన తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధించే క్రమంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. అదేంటి అంటే దేవుని రాజ్యపు భోజనం. దేవుని రాజ్యం భోజనం. దేవుని రాజ్యంలో మనుషులకి ఏముంటుంది? భోజనం ఉంటుంది. దేవుని రాజ్యానికి శాశ్వతమైన రాజు దేవుడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజు, శాశ్వతమైనటువంటి రాజ్యం. అట్టి శాశ్వతమైనటువంటి రాజు అయిన దేవుడు పరలోకమందు తన చిత్తం ఎలా జరుగుతున్నదో భూమి మీద కూడా తన చిత్తం అలాగే జరగాలని భూపరిధిలో తన చిత్తం జరగడానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి భూమి మీద దేవుని యొక్క చిత్తము జరిగేటట్లు యేసుక్రీస్తు చేస్తున్న పరిపాలన దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంగా ఉండే భాగ్యము మనకిచ్చాడు. మన మీద రాజుగా ఉండే అవకాశము యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? మన రాజు లేదా మన ప్రభు. చాలామందికి యేసు ప్రభు ఎవరో తెలియదు. చాలామందికి యేసు ప్రభు ఎవరో తెలియదు. అంటే తెలియదంటే పేరు తెలీదా? పేరు తెలుసు. యేసు ప్రభు అంటే ఎవరో పేరు బాగా తెలుసు. కానీ మనకి ఎవరు, ఆయన మనకేమవుతాడు అనే విషయం చాలామందికి తెలియదు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. దయచేసి మీరు శ్రద్ధగా ఉన్నారు. ఈ సృష్టించాలన్న ఆలోచన ఎవరిది? తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఆయన సృష్టికర్త అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా తెలియజేశాడు. అప్పుడు ఈ సృష్టిని సృష్టించాలన్న దేవుని ఉద్దేశం కొరకు యేసుక్రీస్తు సృష్టి కొరకు పనిచేశాడు. బాగా ఆలోచిస్తే కానీ విషయాలు అర్థం అవుతుంది. ఈ సృష్టిని సృష్టించాలన్న ఆలోచన ఎవరిది? తండ్రి అయిన దేవునిదైతే అప్పుడు ఆయన కొరకు సృష్టిని చేసిన వాడు ఎవరు? యేసు ప్రభు సృష్టిని చేశాడు. అప్పుడు సృష్టికర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనకి ఆ పని చేసి పెట్టింది ఎవరు? యేసు ప్రభు. అందువల్ల కలిగి ఉన్నది ఏది? యేసు ప్రభు లేకుండా కలగలేదు. అయితే ఎవరి కోసం కలిగింది? తన తండ్రి అయిన దేవుని కోసం కలిగింది. గుర్తుంచుకోండి, తండ్రి ఎప్పుడు ఏది చెయ్యడు, తాను చెయ్యాలనుకున్నది యేసు ప్రభు ద్వారా చేయిస్తాడు. అప్పుడు యేసు ప్రభు సృష్టి చేయడంలో భాగస్తుడయ్యాడు. ఇది మీకు అర్థమైతే, రెండోది సంకల్పం ఎవరిది? తండ్రి అయిన దేవుడు. ఆ సంకల్పం నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు దేనికోసం పనిచేశాడు? తన తండ్రి యొక్క ప్లాన్ కోసం పనిచేశాడు. సంకల్పం మీది. మీ సంకల్పం కోసం మీ కుమారుడు ఎగ్జిక్యూట్ చేశాడు, పనిచేశాడు. అంటే దేవుని సృష్టి కొరకు యేసు ప్రభు ఎలా పనిచేశాడో దేవుని సంకల్పం కొరకు కూడా యేసు ప్రభు అలాగే పనిచేశాడు. అర్థమవుతుంది? అదే మాదిరిగా రాజ్యం ఎవరిది? తండ్రిది. ఇప్పుడు ఆ రాజ్యం కొరకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు అంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వాటి అర్థమైందా? అర్థం లేదు. రాజ్యం ఎవరిది? తండ్రిది. శాశ్వతమైన రాజు ఎవరు? తండ్రే. ఘనమైన మహారాజు ఎవరు? తండ్రే.
అప్పుడు ఆ తండ్రి కోసం భూపరిధిలో రాజ్యాన్ని కట్టి రాజ్యం కోసం రక్తం కార్చింది ఎవరు? యేసు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఇవన్నీ వాస్తవాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాస్తుంది, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసింది. రాజ్యం కోసం మనుషులు కొన్నదెవరు? యేసు ప్రభు కొన్నాడు. ఎవరి రాజ్యం కొరకు? దేవుని రాజ్యంగా ఉండడానికి మనుషుల్ని రక్తమిచ్చి కొన్నాడు యేసు ప్రభు. మీకు అర్థం. దేవుని రాజ్యం కొరకు మనుషులను రక్తమిచ్చి కొన్నవాడు యేసు ప్రభు. శాశ్వతమైన రాజు ఎవరు? తండ్రి. కొంతకాలం పరిపాలించే అవకాశం ఎవరికి ఇచ్చాడు? అంటే రాజ్యం భూపరిధిలో కట్టడానికి, ఆ రాజ్యంగా ఉండడానికి కావలసిన మనుషులను కొనడానికి కావలసిన రక్తం ఇవ్వడానికి, ఆ రాజ్యాన్ని తన చిత్తం అనుసరించి భూమి మీద పరిపాలించడానికి యేసు ప్రభువుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఓకేనా? రాజ్యం ఎవరిది? ఆ రాజ్యం కోసం యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పనిచేస్తున్నాడు. సంకల్పం ఎవరిది? తండ్రిది. ఆ సంకల్పం కోసం యేసు ప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, పనిచేశాడు. సృష్టి ఎవరిది? తండ్రిది. ఆ సృష్టి కోసం యేసు ప్రభు ఏం చేశాడు? పనిచేశాడు. అలాగే ఇప్పుడు ఆరాధన అన్ని కాలాల్లో కావాలని కోరేది ఎవరు? తండ్రి. కోరితే అప్పుడు యేసు ప్రభు తండ్రికి ఏం చేయిస్తున్నాడు? ఆరాధన తాను చేస్తూ ఇతరులతో కూడా ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. వెరీ సింపుల్. యేసు ప్రభువుని ఆరాధించడము అనేది అవివేకం, అజ్ఞానం. యేసు ప్రభువుని ఆరాధించడం అనేది అవివేకము, అజ్ఞానం. వాటి అర్థమైందా? ఇప్పుడు ఈ రాజ్యంలో రాజు ఉంటాడు. రాజ్యంలో ఎవరు ఉంటారు? రాజ్యానికి రాజు ఉంటాడు. రాజ్యం ఎవరు? సంఘం. రాజు ఎవరు? రాజు ఎవరు? క్రీస్తు. మనం ప్రజలు అండి. అప్పుడు ఈ రాజ్యానికి దేవుడు ఉంటాడా? దేవుడు లేడా? లేడా? దేవుడు ఎవరు? తండ్రి. యెహోవా అని ఉంటుంది బైబిల్లో. ఏమని ఉంటుంది? కొత్త నిబంధనలో తండ్రి. అప్పుడు ఈ రాజ్యానికి చట్టం ఉంటుంది కదా. రాజ్యం ఉంటే చట్టం ఉండదా? చట్టం ఏది? కొత్త నిబంధన. మిగతా డినామినేషన్స్ ఏమి చెల్లవు. ఈ పద్ధతి తెలియనటువంటి బోర్డులు ఏవి పనికిరావు. జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. జాగ్రత్తగా విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు రాజ్యం ఎవరు? సంఘం. అయితే రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తు. అయితే ఏ సంఘం అయింది? క్రీస్తు సంఘానికి రాజు ఉన్నాడా? ఉన్నాడా లేదా? ఎవరి రాజు? నీ ప్రభు. అప్పుడు రాజుకి పైన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. రాజుకి పైన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అలాగే పాత నిబంధనలో ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు. అప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? దావీదు.
అవునా? అప్పుడు పాత నిబంధన ప్రజల చట్టం ఏది? ధర్మశాస్త్రం. అవునా? అప్పుడు పాత నిబంధనలో వారికి రాజు ఉన్నాడు కదా, లేడా? మరి పాత నిబంధన ప్రజలకు దేవుడు ఉన్నాడా, లేడా? ఎవరు? పద్ధతి అది. పాత నిబంధన ప్రజలు దావీదుని ఆరాధించారా? దావీదుని దేవుడైన యెహోవాను ఆరాధించారా? క్రొత్త నిబంధన ప్రజలు రాజైన క్రీస్తుని ఆరాధిస్తారా? మన రాజైన క్రీస్తు దేవుడిని ఆరాధిస్తారా? ఇప్పుడు దేవుడు క్రీస్తుకి ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అక్కడ దేవుడు ఈ రాజు అయిన దావీదుకి ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అర్థం కదా? యెహోవా దేవుడు దావీదుకి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. యెహోవా దేవుడు దావీదుకి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. అప్పుడు దావీదు ఇశ్రాయేలుకి ఏమవుతాడు? రాజు, ప్రభు అవుతాడు. అవునా? ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు లేదా ప్రభు అయ్యాడు. అప్పుడు క్రీస్తుకి దేవుడు ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. క్రీస్తుకే ఎవరున్నారు? దావీదుకి ఎవరున్నారు? అయితే ఇక్కడ తేడా ఏంటంటే మీరు అనుకోవచ్చు, మరి దావీదు నరుడు కదా, యేసుక్రీస్తు దేవుడు కదా. దావీదు ఎవరు? నరుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు దేవుడు కాదని సాలమోను రాజు చెప్పలేదు. అయితే యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడని సాలమోను రాజు చెప్పలేదు. యేసుక్రీస్తు దేవుడే కాదని అనడానికి ఎవరికి అధికారము? యేసుక్రీస్తు దేవుడే. మరి దావీదు దేవుడా మానవుడా? మానవుడు. యేసు ప్రభు దేవుడు మానవుడు. ఆయనకి మానవత్వం అంటే ఏంటో తెలుసు, దేవత్వం సంపూర్ణంగా ఉన్నవాడు. మరి దావీదు మనిషి, యేసుక్రీస్తు మనిషే, నరుడే. నరుడే కానీ సంపూర్ణంగా ఏముంది? ఆయనకి దేవత్వం ఉంది. తేడా ఏంటంటే ఇప్పుడు ఈ నరుడు ఎవరు? ఈ నరుడు 100% ఎవరి చిత్తం నెరవేర్చలేదు? దేవుడు చిత్తం నెరవేర్చలేదు. ఈ నరుడిగా వచ్చినటువంటి క్రీస్తు దేవుడు 100% ఎవరి చిత్తం నెరవేర్చాడు? దేవుని చిత్తం నెరవేర్చాడు. ఈ నెరవేర్చాడు. మీరు ఆన్సర్ చెప్పండి. దేవునికి సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పం నెరవేర్చడానికి ఎవరైనా ప్రాణం పెడితే ప్రజలకి పాపక్షమాపణ కలుగుతుందా? దేవుడే ప్రాణం పెడితే పాపక్షమాపణ కలుగుతుందా? మనుషులు ప్రాణం పెడితే పాపక్షమాపణ కలదు. ఎందుకంటే అందరూ పాపులే. 100% పాపము లేనోడు ఎవరు? యేసు ప్రభువే, దేవత్వం గెలవాడు. ఇక్కడ దావీదు ఈ ప్రజల కోసం ప్రాణం పెట్టినా చెల్లదు, చెల్లుతుందా? ఎందుకంటే ఆయన పాపే, ప్రజలు పాపులే. ఎందుకు పాప అంటే? పాప అంటే అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చిన వాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు, దేవునితో సమానుడు. దేవుడు మీరు ఆలోచించండి. వెలుగు కలుగును గాక అని మనిషి చెప్తే అవుతుందా? దేవుడు చెప్తే అవుతుందా? కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. అప్పుడు ఏమైంది? వెలుగు కలిగింది. వాడిని అర్థం అవట్లేదమ్మా. అది నరుడంటే అవుతుందా? దేవుడు అంటే అవుతుందా? దేవుడు అంటే అవుతుంది. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు కాబట్టి సృష్టిని చేసి దేవునికి ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. మళ్ళీ చెప్తున్నాను, యెహోవా దేవుడు ఏది చెయ్యడు, తండ్రి అయిన దేవుడు ఏది చెయ్యడు. కానీ సమస్తము తన మహిమ కొరకు చేసినట్లు వ్యక్తులను నియమిస్తాడు. ఆయన పనోడు కాదు, ఆయనకి పనోళ్ళు ఉంటారు. అర్థం అవట్లేదా?
ఒక వానర్ ఉంటాడు, వానర్ చేస్తాడా చేయిస్తాడా? చేయిస్తాడు. ఆ చేయించడానికి కావలసిన ఆలోచనలు, ఆ చేయించడానికి కావలసిన సంకల్పము, ఆ చేయించడానికి కావలసిన మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన వానరు. కాబట్టి దేవుడు సర్వసృష్టికి ఏమై ఉన్నాడు? సర్వాధిపతి అయి ఉన్నాడు. ఆ సర్వాధిపతి సంకల్పం కలిగి ఉంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చుటలో రక్తం కార్చేవాడు ఆయనతో సమానుడై దేవత్వం గలవాడైతేనే మానవులకు ఆ రక్తం పనికొస్తుంది. ఒక పాపి రక్తం ఇంకొక పాపికి పనికిరాదు. కాబట్టి తనతో సమానుడైన దేవత్వం గల యేసుక్రీస్తుని శరీరం ధరించి భూమి మీదకి పంపించి మన కోసం రక్తం కార్చినట్లు తన సంకల్పం కోసం పనిచేసేటట్లు యేసు ప్రభువుని భూమి మీద దించాడు. దేవుడు ఈ భూమి మీద మానవులు చేయాలనుకున్నప్పుడు, తన స్వరూపమందు తన పోలికలో నరునికి జన్మనివ్వాలనుకున్నప్పుడు ఆ సృష్టి మీద నరులు నిలబడాలి. కాబట్టి దేవుని కొరకు సృష్టిని చేసిన వాడు యేసు ప్రభు. దేవుడు సృష్టిని చెయ్యాలన్న సంకల్పాన్ని యేసు ప్రభు చెప్తే యేసు ప్రభు సృష్టిని చేసి దేవుడికి సమర్పించాడు. సంఘం కట్టాలి లేదా రాజ్యం కట్టాలి, రాజ్యం భూమి మీద స్థాపించాలి, పరలోకమందు నా చిత్తం నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా నా చిత్తం నెరవేరాలి అని దేవుడు ఆలోచిస్తే దేవుని చిత్తం భూమి మీద నెరవేరడానికి 100% ఆయన తన రక్తం ఇచ్చి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనల్ని అందరినీ ఏం చేశాడు? విడిపించి తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. ఈ రాజ్యంలో ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేరాలి? తండ్రి చిత్తము ఎవరి ద్వారా నెరవేరాలి? క్రీస్తు ద్వారా నెరవేరాలి. అప్పుడు ఈ రాజ్యములో లేదా ఈ సంఘములో ఎవరిని మహింపరచాలి? యేసుక్రీస్తుని మహింపరచడానికి క్రీస్తు సంఘం పట్టుకోలే. క్రీస్తు సంఘము లేదా దేవుని రాజ్యం ఎవరి మహిమ కోసం కట్టబడింది? తండ్రి మహిమ కోసం కట్టబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాస్తుంది. ఏమని? మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మరియు సమస్తము క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. అది సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. కాబట్టి క్రీస్తుని దేవుడు సంఘానికి శిరస్సుగా నియమించాడు. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అప్పుడు బైబిల్ ఏ సంఘం అని చెప్పింది? క్రీస్తు సంఘం అని చెప్పింది. బైబిల్లో మరొక సంఘం లేదు. ఉన్న సంఘము క్రీస్తు సంఘమే. శ్రీకాకుళంలో లేదు, విజయనగరంలో లేదు, వైజాగ్లో, ఉత్తరాంధ్రలో వేల సంఘాలు ఉండొచ్చు. వాటికి బైబిల్కి ఏ సంబంధము ఉండదు. ఉన్న సంఘము ఒక సంఘమే. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. అది క్రీస్తుని భూలోకానికి పంపించి ఆయన మరణించేటట్టు చేసి రక్తం కార్చి కట్టాలనుకున్న సంఘం. ఆ తర్వాత సాతాను పనిగొట్టుకుని చాలా సంఘాలు కట్టాడు. అది వేరే సంఘం. క్రీస్తు సంఘానికి ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో 4:4లో ఇలా రాసి ఉంది. ఏమని? శరీరం ఒక్కటే. శరీరం అంటే ఏంటి? సంఘము. హలో, శరీరం అంటే ఏంటి? శరీరం అంటే నా శరీరమా, మీ శరీరమా, సంఘమా? సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు. అప్పుడు సంఘం అనేది ఏంటి? శరీరం. అంటే సంఘాన్ని మరొక పదంతో చెప్పాడు. సంఘము అనేది వ్యవహారిక భాష లేదా సామాజిక భాష అయితే దాని ఫంక్షనింగ్ జరగడానికి దాని ఫంక్షనింగ్ ఏమంటారు? దాని విధి విధానాలు జరగడానికి శరీరము అన్నాడు. ఒక మానవ శరీరంలో ఎలాగైతే విధి విధానాలు క్రమబద్ధతను అనుసరించి జరిగితే శరీరం క్షేమంగా ఉంటుందో, అలాగే సంఘాన్ని ఇప్పుడు దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. అప్పుడు శరీరము ఒకటే అన్నాడంటే ఏదో ఒకటే అని అర్థం. ఇప్పుడు శరీరం ఒకటే అనేది 22, 21
ఒకటో అధ్యాయం 22-23 వచనాలు చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి. గుర్తుంచుకోండి, 1వ అధ్యాయము 22-23 అది తీసి 4వ అధ్యాయము 4వ వచనం కూడా తీసి ఉంచుకోండి. ఏం లేదు, 2 పేపర్లు తిప్పడమే. మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైన క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము అని రాసి ఉందా లేదా? ఆ సంఘము క్రీస్తుకి ఏమైంది? శరీరం అయితే అప్పుడు 4 ఏమన్నాడు? శరీరం ఒక్కటంటే దాని అర్థం ఏంటి? సంఘం ఒక్కటే అని అర్థం. సంఘము ఒక్కటే అని అర్థం. బైబిల్ ప్రకారం ఎన్ని సంఘాలు ఉంటాయి? ఒకే సంఘం ఉంది. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో అది అలా ఇప్పుడు తీసినవన్నీ అలాగే ఉంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం తీసి ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు ఏం చేశాడట? దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని 2 రాజ్యాలు అన్నాడా? 1 రాజ్యం అన్నాడా? ఆ పాయింట్ కోసం చదివించాను మళ్ళీ మిమ్మల్ని. ఓకేనా? మా దేవునికి 2 రాజ్యాలు ఉంటాయా? ఒకే రాజ్యం ఉంటుందా? క్రీస్తుకి 2 సంఘాలు ఉంటాయా? ఒకే సంఘం ఉంటుందా? క్రీస్తుకి 2 శరీరాలు ఉంటాయా? ఒక శరీరం ఉంటుందా? దేవునికి 2 రాజ్యాలు ఉంటాయా? ఒకే రాజ్యం ఉంటుందా? ఏ సార్ కోటేశ్వర గారు, 2 రాజ్యాలు చేసేవని ఉంటుందా? ఒకే రాజ్యం అన్నాడు. మరి ఎఫెసీ పత్రిక 4:4 ఏమన్నాడు? ప్రకటన గ్రంథము 5:9 ఎన్ని రాజ్యాలు అన్నాడు? అంటే రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. అయితే అవన్నీ ఒకటే. సార్ అర్థమైందా? చెప్పింది. దేవునికి 2 రాజ్యాలు ఉన్నాయా? 2 చిత్తాలు ఉంటాయా? 2 సంఘాలు కట్టిన 2 సంఘాలు భూమి మీద స్థాపించాలి, 2 సంఘాలకి క్రీస్తుని నియమించాలని ఆలోచించాడా? అలాగే 2 నుండి వేరు సంఘాలు కట్టాలన్న ఆలోచన ఎవరిదంటే సాతాన్ది. సాతాన్ది. ఇంతకు ముందు ఇక్కడున్న మీలో చాలా మంది సాతాన్ సంఘంలో ఉండేవారు, అవునా? కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుని రాజ్యంలోనికి వచ్చారు. సాతాను సంఘం దేవుని రాజ్యము దేవుని రాజ్యం కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శరీరం ఒక్కటే అన్నాడు కదా. శరీరం ఒక్కటే అంటే 4 ఏమన్నాడు? సంఘం ఒక్కటే అన్నాడు. అప్పుడు సంఘం ఒక్కటే అన్నాడు కదా. ప్రకటన 5:9 రక్తం ఇచ్చుకున్న వాళ్ళందరూ ఎన్ని రాజ్యాలు అవుతారు? అప్పుడు రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. అది రెండు సార్లు బైబిల్లో చెప్పాడని మీకు చెప్పాను. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం తీయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. గుర్తుంచుకోండి, యేసు చెప్తున్నాడు, మరియు నీవు పేతురు ఈ బండ మీద ఏం కడతా ఉన్నాడు? నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలుగు నేరవని నీతో చెప్తున్నాను, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను అన్నాడు. అంటే ఈ సందర్భంలో ఏమన్నాడు? సంఘము అన్నాడు, రాజ్యము అన్నాడు. ఏమన్నాడు? అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి సంఘం అన్నాడు, 2 రాజ్యం అన్నాడు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 20-25. ఇదిగో
దేవుని రాజ్యమును గురించి అదిగో ఏ రాజ్యం అన్నాడు? దేవుని రాజ్యమును గురించి దేవుని రాజ్యమును గూర్చి. ప్రకటించు. గుర్తుంచుకోండి, ముందేమన్నాడు ఇక్కడ? రాజ్యము అన్నాడు. దేవుని రాజ్యమును గురించి ప్రకటించు, నేను మీ మధ్య సంచరించుంటని, దేవుని సంకల్పం అంతా మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు అని చెప్పి 28వ వచనంలో ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంకల్పమును కార్యం దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసు. ఎందుకు దేవుడు అన్నాడు? సంపూర్ణ దేవుని దేవత్వం కలిగిన వాడు. లక్షణాలు కలిగిన వాడు, దేవత్వం కలిగిన వాడు. దేవత్వం కలిగిన వాడిని ఏమంటారు? దేవుడు అంటారు. ఇప్పుడు దేవుడు అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. కిందని ప్రభు అని ఉంటది. కాబట్టి ఇప్పుడు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంఘమును కట్టాడు అని రాసి ఉంటుంది. గుర్తుంచుకోండి, సంఘము రాజ్యము అని మత్తయి సువార్తలో 2 పదాలు వాడాడు. ఇక్కడ సంఘము అని వాడబడిన పదము ఎక్లీషియా అనే పదం నుండి వచ్చింది. రాజ్యము అనే వాడబడిన పదము బాసిలియా అనే పదం నుండి వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. అయితే సంఘం ఒకటి, రాజ్యం ఒకటి, 2 కాదు. లేదా రాజ్యం ఒకటి, సంఘం ఒకటి, 2 కాదు. రాజ్యమే సంఘము. మనము, సంఘమే మనము. అయితే అప్పుడు క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు రాజ్యానికి ఏమై ఉన్నాడు? రాజు లేదా ప్రభు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు, రాజ్యానికి రాజు. సంఘానికి శిరస్సు దేవుడు కాదు, అంటే యెహోవా దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు కాదు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇక్కడ రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తే. అంటే దేవుని కొరకు మనుషులను కొన్నాడు కదా. ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కొరకు యేసుక్రీస్తు మనుషులను కొన్నాడు. కాబట్టి భూపరిధిలో పరలోకమందు తన చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా తన చిత్తము నెరవేరడానికి కొన్నటువంటి ఈ ప్రజల మీద కొంతకాలము క్రీస్తుని రాజుగా నియమించాడు. సృష్టిని సృష్టించడానికి ఎంతకాలం పట్టింది? సృష్టికర్త ఎవరు? తండ్రి. అప్పుడు సృష్టిని ఈ తండ్రి కొరకు సృజించిన వారు ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు. క్రీస్తు ఏం చేశాడు? సృష్టి పని చేశాడు. ఓకేనా? సంకల్పం ఎవరిది? తండ్రి. దేవుడు, తండ్రి దేవుడు. తండ్రిది. ఇప్పుడు ఈ సంకల్పంలో ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు పెట్టాడు. సంకల్పం క్రీస్తు చేయలేదు. సంకల్పం క్రీస్తు చేస్తే బైబిల్లో ఏమని రాసి ఉంటది? క్రీస్తు సంకల్పం అని ఉంటది. కానీ బైబిల్లో ఎక్కడాగా లేదు. ఎవరి సంకల్పం ఉంది? దేవుని సంకల్పం అని ఉంటది. మీరు ఎన్ని రెఫరెన్స్ చూసుకుంటారో చూసుకోండి. సృష్టికర్త ఎవరైనా ఉంటది? తండ్రి. మీరు రోమపత్రిక 1వ అధ్యాయం చదవండి, సృష్టికర్త తండ్రి అని ఉంటది. మీరు కొలస్సీ పత్రిక చదవండి, సృష్టిని ఆయన కొరకు క్రీస్తు చేశాడని ఉంటది. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. మీరు ఈ సృష్టికి సంబంధించినటువంటి వచనాలు లేదా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం చదవండి, సృష్టి దేవుడు చేసినట్టు ఉంటది. మీరు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చదవండి, సృష్టికర్త దేవుడు అని ఉంటది, తండ్రి అని ఉంటది. అవునా? అప్పుడు ఈ సృష్టికర్త కోసం క్రీస్తు ఏం చేశాడు? సృష్టిని చేశాడు. అప్పుడు సంకల్పం ఎవరిది? తండ్రిది. తండ్రి సంకల్పం కోసం క్రీస్తు ఏం పెట్టాడు? రక్తం కార్చాడు. అది ఆయన రక్తం కార్చకపోతే సంకల్పం నెరవేరేది కాదు. అలాగే పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చున్నట్లు రాజ్యం ఎవరిది? రాజ్యం ఎవరిది? తండ్రిది. రాజ్యం ఎవరిది? ఆయన శాశ్వతమైన రాజు, శాశ్వతమైన రాజు, సర్వాధిపతి. ఆ సర్వాధిపతి శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. అట్టి అంతము లేని శాశ్వతమైనటువంటి రాజ్యం కోసం దేవుడు క్రీస్తుని ఏం చేశాడు?
రాజుగా చేశాడు లేదా ప్రభువుగా చేశాడు. ఇప్పుడు క్రీస్తు భూపరిధిలో ఏం చేస్తున్నాడు? రాజ్యం చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. అవునా? ఆ రాజ్యాన్ని ఏమన్నాడు? సంఘము అన్నాడు, రాజ్యము అన్నాడు. ఇప్పుడు రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే. అది ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు క్రీస్తు వెళ్తున్నాడు. ఎవరి కోసం వెళ్తున్నాడు? తండ్రి కోసం వెళ్తున్నాడు. ఏళ్ళ తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తాడు? తండ్రికి అప్పచెప్తాడు. అప్పుడు నాలుగో విషయం ఏంటి అంటే, రాజ్యానికి రాజు ఉన్నాడా లేడా? రాజ్యానికి దేవుడు ఉన్నాడా? దేవుడు ఏమవుతాడు ఈ రాజ్యానికి? దేవుడు మరియు తండ్రి. ఇప్పుడు ఆ దేవుడిని, ఆ తండ్రిని ఎవరు ఆరాధిస్తారు? క్రీస్తు ప్రధాన యాజకుడుగా, క్రీస్తు ప్రధాన యాజకుడుగా, సంఘానికి శిరస్సుగా, ఈ రాజ్య పౌరులకు రాజుగా ఉండి రాజ్యంతో పాటు ఏం చేస్తాడు? తండ్రిని ఆరాధిస్తాడు. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం క్రీస్తుని ఆరాధించడం అనేది మీరు ఆలోచించండి. ఆరాధన ఎవరికి చేయాలి? ఎవరి ద్వారా? రాజ్యము, రాజ్య పరిపాలన క్రీస్తు చేయాలి. ఈ రాజ్య పరిపాలన ఎవరి కోసం చేయాలి? తన తండ్రి కోసం రాజ్య పరిపాలన చేయాలి. అప్పుడు ప్రాణం ఎవరి కోసం పెట్టాలి? క్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం ఎవరి కోసం పెట్టాలి? తన తండ్రికి రాజ్యాన్ని చేయడానికి, అంధకార సంబంధమైన అధికారంలో ఉండే మనుషుల్ని కొనడానికి ఆయన ఏం పెట్టాలి? రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి. అప్పుడు రాజ్యం చేశాడు. ఆయన రాజ్యం చేస్తే తండ్రి ఆ సంకల్పంలో ఆయన రాజుగా చేశాడు. అప్పుడు సృష్టి ఎవరిది? సృష్టికర్త ఎవరు? సృష్టిని చెయ్యాలన్న ప్లాన్ ఎవరిది? తండ్రిది. అయితే ఆ తండ్రి కోసం ఆ సృష్టిని ఎవరు చేశారు? క్రీస్తు చేశాడు. సృష్టికర్త తండ్రి అయితే సృష్టికర్తతో పాటు సృష్టి పని చేశాడు యేసు ప్రభు. సంకల్పం తండ్రిది అయితే ఆ సంకల్పం కోసం పనిచేసి తన ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. రాజ్యం తండ్రిది అయితే ఆ రాజ్యం కోసం ప్రస్తుతం భూపరిధిలో పరిపాలన చేస్తున్నాడు క్రీస్తు ప్రభు. ఆ రాజ్యంలో క్రీస్తు రాజు అయితే రాజుకి దేవుడు ఉన్నాడు, ప్రజలకి దేవుడు ఉన్నాడు. ఇక్కడ రాజు ఎవరు? దావీదుకి దేవుడు ఉన్నాడా? దావీదు దేవుడు ఎవరు దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. ఇక్కడ ప్రజలు ఎవరు? సంఘము. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు దేవుడు ఉన్నాడా? ఆ క్రీస్తు దేవుడే ఇప్పుడు ఎవరు దేవుడు? సంఘానికి దేవుడు. అప్పుడు క్రీస్తు సంఘం కలిసి ఎవరిని ఆరాధించాలి? దావీదు ఇశ్రాయేలు కలిసి ఎవరిని ఆరాధించాలి? ఎంతకంటే సింపుల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? యేసు ప్రభువుని ఆరాధించేవారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు. యేసు ప్రభువుని ఆరాధించేవారు దేవుని మహిమను దొంగలించేవారు. వాటి అర్థమైందా? యేసు ప్రభువే తండ్రిని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువే ఆరాధిస్తున్నాడు. యేసు ప్రభువే తన తండ్రిని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. అసలు ఆరాధన అంటే ఏంటి? అసలు ఆరాధన అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆరాధన అంటే చప్పట్లు పట్టడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే డాన్స్ వేయడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే కేకలు వేయడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే టచ్ అని పడిపోవడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే కాయలు కాసినట్టు మోకాల మీద ఉండడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే గంటన్నరలో తేలిపోయేది అనుకుంటున్నారు. అసలు ఆరాధన అంటే తెలిస్తే ఎవరికి చేయాలో తెలుస్తుంది. అసలు ఆరాధనే తెలియదు కదా మన జనాలకి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాసి ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపక మొదటి నుంచి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, అమ్మ మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. దీనికి ఏమి పెద్ద ట్రైనింగ్లు చేయక్కర్లేదు, దీనికి ఏమి తపస్సులు చేయక్కర్లేదు, ఆ దీర్ఘాలోచనలు కూడా చేయక్కర్లే. జస్ట్ అర్థం చేసుకునే మనసు ఉండి వాక్యపు ఆధారం ఉంటే ఎవరికైనా అర్థమైపోతుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాస్తుంది ఏమని? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును రైట్. మరోసారి చదవండి, ఇంకొక చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు అంటే దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. మరొక చదవండి పురుషులు ఎవరో ఒకరు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి. రైట్. ఆరాధన అంటే ఏంటి? ఎవరు శరీరంతో ఉండి సంపూర్ణంగా తన శరీరాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకుంటారో ఆ సమర్పణతో కూడినటువంటి యాగము త్యాగమే ఆరాధన. అయితే ఎవరు శరీరంతో వచ్చారు, ఎవరు శరీరం లేకుండా ఉన్నారు? తండ్రి అయిన దేవుడు శరీరం లేకుండా ఆత్మగానే పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవరి కోసం సమర్పించుకున్నారు? ఈ శరీరధారి అయినటువంటి కుమారుడే శరీరం లేనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి తను తాను ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. అలా సమర్పించుకోవడానికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఎక్కడ పాపము చేయలేదు. ఆరాధన అంటే పూజించడం, మొక్కడం, గెంతడం, సాష్టాంగ పడడం కాదు. ఇవన్నీ మనుషులకి జరిగాయి. దానియేలు నెబుకద్నెజరు కలభావం చెప్పినందుకు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి పూజ చేసి పన్నుకాయలు సమర్పించాడు. తెలుసా మీకు రాజు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్లో మర్మాలు ఉంటాయి అంటారు బోధకులు. మర్మాలు అంటే మనకి ఇవ్వడం. ఏ మర్మాలు ఉండవండి, వాళ్ళకి అర్థం కాబట్టి మర్మాల్లాగా ఉంటాయి. నన్ను చెప్పనివ్వండి కోటేశ్వర గారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తీసారా? అంటే మీరు చెప్తే ఏం చెప్తారంటే ఆ రెఫరెన్స్ చెప్తారు, నేను చెప్తే ఏం చెప్తారంటే దాన్ని రూట్ నుంచి చెప్పుకొని వస్తాను. ఓకేనా? నెబుకద్నెజరు అనే ఒక భయంకరమైన కల్దీయుల రాజుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 4 లోహాలతో కూడినటువంటి ఒక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ఏంటో, దాని పరిస్థితి ఏంటో కొన్నాళ్ళైన తర్వాత ఆ విగ్రహం సర్వనాశనం అయిపోయింది. అప్పుడు ఒక రాయి కనిపించింది. చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి కనిపించింది. ఆ రాయి వచ్చి ఈ 4 లోహాలతో ఉన్న విగ్రహాన్ని ఏం చేసిందట? చిన్న భిన్నం చేసేసి ధూళిలాగా పిండిలా చేసేసి పొడి చేసేసి ఆ పొడిని గాలిలో ఏం చేసింది? ఎగర చేసేసినట్టు దర్శనం వచ్చింది. ఎవరికి? నెబుకద్నెజరుకి దర్శనం వచ్చింది. అప్పుడు ఆ దర్శనము, ఆ కళని, దాని భావాన్ని ఎవరు చెప్తారని ఎదురు చూస్తుంటే ఆ సామ్రాజ్యం 127 సంస్థానాల్లో రాజు యొక్క కళను కానీ కళభావాన్ని కానీ చెప్పినట్టు ఎవరు లేరు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల్ని, జ్యోతిష్కుల్ని, కల్దీల్లో ఉన్నటువంటి గొప్పవారు అందరినీ రాజు పిలిచాడు. రే, మీరు అందరూ జ్యోతిష్యం చెప్తారు కదా, భవిష్యత్తు చెప్తారు కదా, మీరు అందరూ వచ్చి నాకు ఒక కళ వచ్చింది, కళని దాని యొక్క భావాన్ని నాకు చెప్పండి అని అడిగారు. అడిగితే కల్దీలు, అందులో జ్యోతిష్కులు, జ్ఞానులు అంబడేవారు అందరూ వచ్చి రాజు నిలబడి ఏమన్నారంటే, అయ్యా రాజుగారు, మీరు కలభావం చెప్పమంటే మేము చెప్తాం, కానీ మీకు వచ్చిన కలమేమో చెప్పలేమన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, నేను కళ మర్చిపోయిన అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, నేను కళ మర్చిపోయాను, మీరు కళను చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలి. అంటే ఇప్పుడు రాజు మనసు అవ్వాలి. ఇది జరిగే పని కాదని వాళ్ళు ఏమన్నారు తెలుసా? సూర్యుని కింద ఉన్నవాడు ఎవడో కూడా ఇలాంటి పని చేయలేడు అనేసి అంటే, అప్పుడు ఈ బబులోన్లో ఉన్న జ్ఞానులు ఎంతమంది ఉన్నారో ఈ వేస్ట్ జ్ఞానులు అందరినీ ఒకరే చంపేయండి దేవుడు రాజు ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. ఆ జ్ఞానుల్లో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు కూడా ఉన్నారు. అప్పుడు ఈ జ్యోతిష్యుల్ని, ఈ కాలజ్ఞానుల్ని చంపేసే పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారు? చనిపోతారు. అప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోకి న్యూస్ తెలిసింది. ఒకే రోజు బబులోన్లో ఉండే జ్ఞానులందరినీ రాజు చంపేస్తాడట. కారణం ఏంటి? ఆయనకు ఒక కళ వచ్చిందట, కళ మర్చిపోయాడట, కళను దాని భావాన్ని కూడా చెప్పాలట అని అంటే, అప్పుడు ఆర్యోక్ అనే ఒక వ్యక్తి ఈ చాటికి వేస్తుంటే దానియేలు వెళ్ళి ఆయన కలిశాడు.
నాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, కలను దాని భావాన్ని కూడా నేను చెప్తాను అనేసి దానియేలు చెప్పాడు. అప్పుడు ఆయన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజుగారు మీరేం చింతించవలసిన అవసరం లేదు, బబులోనులో ఉండే జ్ఞానుల్ని జ్యోతిష్కుల్ని ఎవరిని చంపవలసిన అవసరమో లేదు, అక్కడ ఉన్నాడు చెప్తాను అన్నాడు అని అంటే అతను నా దగ్గరికి తీసుకురాడు అన్నాడు. అప్పుడు దానియేలుని దేవుని సన్నిధికి రాజు సన్నిధికి తీసుకెళ్ళాను. నెబుకద్నెజరు అంటే భయంకరుడు అనమాట. శత్రు రాజులకి ఆయన పేరు చెప్తే చాలు అడలిపోతాను. అలాంటి భయంకరుడైనటువంటి రాజు దగ్గరికి ఈ దానియేలుని తీసుకెళ్ళాను. దానియేలు, నువ్వు కలను దాని భావాన్ని చెప్పగలవా అంటే, కలను దాని భావాన్ని చెప్పే కెపాసిటీ నాకు లేదండి, ఆ పరలోకమందు ఉన్న దేవుడే దాన్ని చెప్పగలడు తప్ప అది మనుషుల వల్ల జరిగే పని కాదు. నేను చెప్పానంటే నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా దేవుడు చెప్పిస్తాను నా ద్వారా చెప్పాను. అయితే అప్పుడు రాజు అన్నాడు, ముందు కళ చెప్పు, తర్వాత నువ్వు దాని భావం చెప్పగలవో చెప్పలేవో నేను నాకు అర్థమవుతుంది అంటే, రాజా తాము భోజనం చేసి పడక మీద పడుకున్నప్పుడు ఆమెకి ఒక 4 లోహాలతో కూడినటువంటి ఒక విగ్రహం కనిపించింది. శిరస్సు బంగారము, ఛాతి వెండి, ఉదరము తొడలు ఇత్తడితో ఉన్నాయి, మోకాళ్ళు మోకాళ్ళు పాదాలు ఇనుము మట్టితో మిళితం చేయబడ్డాయి. ఇది మీకు వచ్చినటువంటి బొమ్మ, మీ దర్శనంలో మీ కళలో మీకు కనిపించిన విగ్రహం అని చెప్పేసరికి రాజుకి గుర్తొచ్చేసింది. కళని చెప్పేశాడు అని చెప్పి కళ కరెక్టే అతను గుర్తొస్తుంది కదా. కొన్నిసార్లు మనం ఏదైనా మర్చిపోయినప్పుడు ఇక్కడ గోపుతాం, లేకపోతే ఎవరైనా జ్ఞాపకం చేస్తే జ్ఞాపకం వచ్చేస్తుంది. అదే నేను అదే అనుకున్నాను, మీరు జ్ఞాపకం చేశారు, థ్యాంక్స్ అని అంటాం కదా. ఇప్పుడు దానియేలు రాజు యొక్క కళను ఏం చేశాడు, జ్ఞాపకం చేసేసాడు. రాజు కరెక్ట్ అన్నాడు. గుండె మీద చేసుకున్నారు ఎవరు, మిగతా వాళ్ళందరూ ఏమని చేసుకున్నారు గుండె మీద. ఈ దానియేలు అనేవాడే ఈ కళను చెప్పకపోతే మన పీకలు ఏమైపోతాయి, లేకపోతే వాళ్ళు బిక్కుబిక్కమంటున్నారు. అప్పుడు రాజు అన్నాడు, నువ్వు చెప్పిన కళ ఖచ్చితం, నువ్వు చెప్పిన కళే నాకు వచ్చింది, అయితే కళ చెప్పావు బాగుంది, దాని భావం చెప్పంటే, రాజా మీరు నిద్రపోతున్నప్పుడు ఆలోచించినటువంటి మీ ఆలోచనలోకి వచ్చినటువంటి కళ బంగారు శిరస్సును పోలి ఉంది. ఆ బొమ్మ, ఆ బంగారు శిరస్సు మీదే, మీ రాజ్యం బంగారం అంటే అన్నాడు. మీ రాజ్యం అయిపోయిన తర్వాత వెండి లాంటి రాజ్యం వస్తుంది అన్నాడు. ఆ రాజ్యం అయిపోయిన తర్వాత ఇత్తడి లాంటి రాజ్యం వస్తుంది అన్నాడు. ఆ రాజ్యం అయిపోయిన తర్వాత ఇనుము లాంటి రాజ్యము, మట్టి లాంటి రాజ్యం వస్తుంది అని చెప్పాడు. ఈ 4 రాజ్యాలు అయిపోయిన తర్వాత ఒక రాయి కనబడిందే మీకు భూమి మీద, ఒక రాయి ఉంది కదా, చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి ఈ 4 సామ్రాజ్యాలని పొడి చేసి, దంచి పొడి చేసి గాలిలో ఎగరగొట్టేస్తుంది. ఈ సామ్రాజ్యాలు, ఈ రాజులు మరుండరు. ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయే సర్వభూతలమంత విస్తారమైన రాజ్యం అవుతుంది. అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం పొందిన వారికే, ఆ రాజ్యంలోకి వచ్చిన వారికే ఆ రాజ్యబాబులు అవుతారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఈ మానవ రాజ్యాలు ఉండవు, దేవుని రాజ్యం ఏమి ఉండదు అని చెప్పేశాడు. ఎవరు, దానియేలు చెప్పాడు. ఎవరు చెప్పాడు, నెబుకద్నెజరుకు చెప్పాడు. అప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు చదవండి 46వ వచనం. అంతకంటే ఆ కలభావం చెప్పిన తర్వాత రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపను ఆజ్ఞాపించెను. ఇది ఆరాధన, ఇది ఆరాధన. దానియేలుకి జరిగింది ఆరాధన. చెప్పండి. నన్ను అడిగితే తూర్పు దేశం జ్ఞానులు వచ్చి యేసుని ఏం చేశారు, సాష్టాంగ నమస్కారం చేసి పూజించి వెళ్ళిపోయారు అని రాసింది కదా. అంటే నరుడికి చేసేది ఆరాధన, నర శరీరంతో ఉన్నవారు శరీరం లేని వాడికి చేసేది ఆరాధన. సర్వ శరీరులు తమకు శరీరమును అనుగ్రహించి శరీరము లేకుండా ఉన్న ఆత్మస్వరూపికి చేసేది ఆరాధన. కానీ శరీరంతో ఉన్నవాడు శరీరంతో ఉన్న వారి ద్వారా చేయించుకునేది ఆరాధన కాదు. పూజించడం అనే మాట ఆరాధనకు సంబంధించింది కాదు. సాష్టాంగ పడ్డం అనే మాట ఆరాధనకు సంబంధించింది కాదు. ఆరాధన అంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా. ఏమని, 3 సార్లు చదివించాను, ఎందుకు మీకు అర్థం అవ్వాలని. ఏమని రాసి ఉంది, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమనై ఉన్న సజీవ యాగముగా. ఎలాంటి యాగము, సజీవ యాగం అంటే చచ్చిన తర్వాత కాదు, బ్రతుకున్నప్పుడే
నీ దేహంతో పాపం జరగకూడదు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునుగా పనిచేసినటువంటి మీ మీ పచ్చి శరీరంతోనే, శరీరం ఎండిపోయిన తర్వాత కాదు. శరీరం ఎండిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం. మనిషి చచ్చిపోవడం. మనిషి చనిపోయిన తర్వాత దేవుడికి జరిగేది ఆరాధన కాదు. మనిషి సజీవంగా ఉండాలి. ఆ సజీవంగా ఉన్నవాడితో శరీరంతో పాపం చేయకుండా ఉండాలి. ఆ పాపం చేయకుండా ఉన్నవాడు సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించిన వాడై ఉండాలి. అలాంటి వాడు చేసేది ఏంటవుతుంది? జీవితానికి సంబంధించింది ఆరాధన, పదాలకు సంబంధించింది ఆరాధన కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరు పరిశుద్ధంగా భూమి మీద ప్రతిజ్ఞానాలు ఉన్నారు? యేసు ప్రభువే. ఎవరు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు? యేసు ప్రభువే. ఎవరు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నారు? యేసు ప్రభువే. ఈ శరీరంతో ఉన్న వ్యక్తి ఆ శరీరం లేనటువంటి శక్తివంతుడైన దేవునికి తన్ను తాను ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. ఆరాధన అంటే ఏంటి? సమర్పణ, బలి, యాగం. ఇది పరిశుద్ధత లేని వారు చేసేది కాదు. దేవుని చిత్తము తెలియని వారు చేసేది కాదు. దేవునికి తన్ను తాను సజీవ యాగంగా సమర్పించుకోలేని వారు చేసేది కాదు. ఈ మూడు ఎవరికైతే తెలుసో ఆయనే యేసు ప్రభు. ఆయన ఎవరికి చేశాడు? ఈ మూడు తన తండ్రికి చేశాడు. ఏ స్థానంలో చేశాడు? దేవుడు స్థానంలో చేశాడా? రాజు స్థానంలో చేశాడా? కాబట్టి ఇప్పుడు రాజుకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి రాజు ఎవరిని ఆరాధిస్తాడు? దేవుడిని ఆరాధిస్తే ఆ రాజు కింద ఉన్న ప్రజలు ఎవరిని ఆరాధిస్తారు? రాజు ఆరాధించిన దేవుడిని ప్రజలు కూడా ఆరాధిస్తారు. అప్పుడు మీరు రాజుని ఆరాధిస్తే ఎలా కుదురుతుంది? అర్థం లేదా? యోహాను సువార్త 20:17. యోహాను రాసిన సువార్త 20:17 మృతుడై తిరిగి లేచిన యేసు చెప్పిన వాంగ్మూలం అది. యేసు ఆమెను చూసి, యోహాను సువార్త 20:7 ఇలా 17 ఇలా రాశాడు యోహాను. ఇలా చెప్పాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు? యేసు ఆమెను చూసి అంటే అప్పుడు తెల్లవారింది. నా వైపు చూడట్లేదు చంద్రమోహన్ గారు. అది ఆదివారం. అదే రోజు ఆదివారం. ప్రభువు సమాధిలో నుంచి ఏ రోజు లెగిస్తానని అన్నాడు? 3వ దినాలు లెగిస్తామన్నాడు. ఆయన శుక్రవారం చంపి పాతేశారు. శుక్రవారము సగము, శనివారము ఫుల్, ఆదివారము సగము. ఎందరం ఉన్నాడు? సగం ఉంటే డే ఎఫెక్ట్ అయినట్టే. కాబట్టి ఆయన శుక్రవారం సమాధి చేస్తే ఏ రోజు లేచాడు? ఆదివారం లేస్తాడు. ఆదివారం లేస్తానని ముందే చెప్పాడు. ముందే చెప్పిన విషయం ఎవరికి అర్థమైంది? స్త్రీలకు బాగా అర్థమైంది. ఆయన వాళ్ళు తిరిగి చూసేసరికి మా ప్రభు ఏడు అని ఎలా చూసినప్పటికీ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, ఎవరైనా ఏమైంది అని అలా చూసేసరికి ఆయన కనిపించేసరికి తోటమాలు అనుకుంటున్నారట. అప్పుడు ప్రభు వచ్చి నేనే, నన్ను ముట్టొద్దని చెప్పాడు. మీరు వెతుకుతున్న ప్రభువుని నేనే, నన్ను ముట్టొద్దని చెప్పాడు. ఆ సందర్భంలో స్త్రీలకు చెప్పాడండి. అది ఏమని? 20:17 యేసు ఆమెను చూచి నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. రైట్, నన్ను ముట్టుకోవద్దమ్మా అని చెప్పాడు. అయితే నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, నా సహోదరులు అంటే ఎవరు? అపోస్తలుడు. 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి, అంటే 11 మంది ఉన్నారు అప్పుడు, 12 కూడా లేడు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రి, గుర్తుంచుకోండి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు నైన వారి వద్దకు ఎక్కిపోతున్నానని చెప్పండి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవులకి ఏమయ్యాడు? క్రీస్తు క్రైస్తవులకి రాజు అయితే ఆ రాజుకే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరిని ఆరాధిస్తాడు? ప్రజలను ఆరాధిస్తారు. అర్థం లేదా? నీ రాజు ఎవరిని ఆరాధిస్తున్నాడో, నిన్ను ఏలే రాజు ఎవరిని ఆరాధిస్తున్నాడో, నిన్ను పరిపాలించే రాజు ఎవరిని ఆరాధిస్తున్నాడో, నిన్ను పరిపాలించే రాజు ఆరాధన అంటే ఏంటో చెప్పాడో ఆ రాజుని ఎవరు అనుసరించాలి? ప్రజలు అనుసరించాలి. యథా రాజా తదా ప్రజ.
కాబట్టి ఇప్పుడు దేవునికే దేవుడు ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. నా వైపు చూడాలి. యేసు ప్రభు దేవుడైతే ఆ యేసు ప్రభుకే దేవుడు ఏమయ్యాడు? దేవుడైతే ఆ యేసు ప్రభు దేవుడే నీకు నాకేమయ్యాడు? దేవుడైతే ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? మన రాజు ద్వారా ఆ రాజు యొక్క దేవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించాలి. మనకు అర్థమైందా? అర్థం లేదా? మరి రాజుని ఆరాధించడం అనేది ఎంత అవివేకం, రాజుని ఆరాధించడం అనేది ఎంత అజ్ఞానం. అర్థం లేదా? అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ఆయన దేవుడు కదండి అంటే, ఎస్ ఆయన దేవుడే. ఆయన దేవుడు కాబట్టి ఏం చేయగలిగాడు? సృష్టిని చేయగలిగాడు. దేవుడు కాబట్టి ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. దేవుడు కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దైవిక పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కాబట్టి మనల్ని తనతో పాటు ఎవరిని ఆరాధించమంటున్నాడు? తండ్రిని ఆరాధించమంటున్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా ఎవరికి జరగాలి? తండ్రికి జరగాలి. సృష్టిని తండ్రి కొరకు ఆయన చేశాడు, సంకల్పాన్ని తండ్రి కొరకు ఆయన నెరవేర్చాడు. అవునా? రాజ్యాన్ని తండ్రి కొరకు ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంతో కలిసి రాజ్యంలో తండ్రిని ఆయన ఆరాధిస్తాడు. అప్పుడు ఆరాధన అంటే ఏంటి అంటే, మీ రాజాగైతే సజీవ యాగంగా తను తాను దేవునికి సమర్పించుకున్నాడో, ఆ రాజ్యంలో ఉండే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తమ పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించడం ద్వారా, దేవుని చిత్తాన్ని అనుసరించడం ద్వారా దేవునికి మహిమపరచాలి. అదే ఆరాధన అంటే చాలా మందికి ఎలా అర్థమైందంటే గెంతడము, చప్పట్లు కొట్టడము, కంజీలు వాయించడము. ఆరాధన అంటే కేకలు వేయడము, ఆరాధన అంటే కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి కొలుమని అరడము, ఆరాధన అంటే ఇష్టానుసారంగా తమకు నచ్చినట్టు చేయడం అనుకుంటున్నారు. ఆరాధన అనేది డబ్బుల మీద, చప్పట్ల మీద, డోళ్ళ మీద, సౌండ్ల మీద జరిగేది కాదు. ఆరాధన అంటే దేహం మీద జరిగేది. నీ దేహము దేవునికి అది. అప్పుడు ఈ దేహము పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేహము ఆయనకి సమర్పించుకోవాలి. ఈ దేహము ఆయన మహిమపరచాలి. అలాంటి 10 దేహాలు కలిస్తే ఏమవుతాయి? సంఘం అవుతుంది, రాజ్యం అవుతుంది. ఆ రాజ్యంలో మన రాజు ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నాం? మనకి రాజు అయి ఉన్నటువంటి క్రీస్తుకి తండ్రి మనకు తండ్రి, మనకు రాజు అయి ఉన్న క్రీస్తుకి దేవుడు మన దేవుడిని మనం ఏం చేస్తున్నాం? సాష్టాంగ నమస్కారం చేయడము, పూజించడము, కానుకలు సమర్పించడము, ధూపం వేయడము ఆరాధన అయితే, మరి దానియేలు రాజు ఎవరిని ఆరాధించాడని చెప్పుకోవాలి? దానియేలుని ఆరాధించాడు. ఇది ఆరాధన అవుతుందా? ఇది తెలిసినోడు చేసిన పని, తెలియనోడు చేసిన పని. తెలిసినోడైతే ఎవరిని ఆరాధిస్తాడు? తెలియనోడైతే మనిషినైనా పూజిస్తాడు, చెట్టునైనా పూజిస్తాడు, రాయినైనా పూజిస్తాడు, డబ్బునైనా పూజిస్తాడు, దేన్నైనా పూజిస్తాడు. పూజ అనే మాటను ఉపయోగించి పూజిస్తాడు. ఆరాధన అనేది పదాలకు సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది? అది దేహముతో జరిగించే క్రియ. సమూయేలు గ్రంథం తీసారా? సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 14:22. 2వ సమూయేలు గ్రంథం 14:22లో ఇలా రాసి ఉంది. తర్వాత యవ్వనుడొక అబ్షాలోము రప్పింపమని అతడు సెలవీయగా, యవ్వనుడొక అబ్షాలోము రప్పింపమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి, అది యోవాబు అంటే సైన్యాధ్యక్షుడు, దావీదుకి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారము చేసి రాజును ఏం చేశాడట? స్తుతించి అప్పుడు చెప్పాడు మిగతా విషయాలు. అంటే రాజులు ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. రాజుకి ఏం చేయొచ్చు? నమస్కారం చేయొచ్చు. రాజుకి ఏం చేయొచ్చు? ముద్దు పెట్టుకోవచ్చు. అవునా? కానీ సజీవ యాగముగా దేహాన్ని సమర్పించుకునేది మాత్రం ఎవరికి?
తండ్రికి మాత్రమే. అలా సమర్పించుకునే వారిలో ప్రథముడు ఎవరు? క్రీస్తు. యేసు ప్రభు. తర్వాత ఎవరు చేయాలి? మనం చేయాలి. నీ దేహంతో పాపం చేసి చర్చికి వస్తే నువ్వు చేసేది ఆరాధన కాదు. నీ నోటితో పాపం చేసి బూతు మాట్లాడి నువ్వు చర్చికి వస్తే చేసేది ఆరాధన కాదు. నీ హృదయంలో కపటం ఉంచుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడితే నువ్వు చేసేది ఆరాధన కాదు. నువ్వు ఇంట్లో ఒకలాగా వీధిలో ఒకలాగా ప్రవర్తించి ఆదివారం వచ్చేసి దేవుని సన్నిధిలో నేను ఆరాధించేశాను, నా పాపాలు క్షమించబడ్డాయి అంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడు కాదు. ఆరాధన అనేది ఆత్మకు సంబంధించింది, అది శరీరానికి సంబంధించింది కాదు. కానీ శరీరము ఆరాధనలో భాగమై ఉంటుంది. ఆ శరీరం సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించబడి ఉంటుంది. అది బలి. అదేంటది? బలి. మనకు ఒక బలిపీఠం ఉంది, మనం బలులకు పెంచాలి. తర్వాత చెప్పుకోవాలి. యోహాను సువార్త 4:20. యోహాను రాసిన సువార్త 4:20. మేము క్రైస్తవులు అని చెప్పుకునే వారందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, మీరు క్రైస్తవులైతే మిమ్మల్ని క్రైస్తవులుగా చేసిన మీ క్రీస్తుతో కలిసి ఆరాధించండి, క్రీస్తుని ఆరాధించండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ, ఇఫ్ యు ఆర్ క్లైమ్ as a Christians, you come and worship with your Christ. ఓకేనా? మీరు క్రైస్తవులైతే మీరు క్రీస్తు ద్వారా క్రైస్తవులు అవుతారు. మీరు క్రైస్తవులైతే మీరు ఆరాధించడానికి ఎవరి ద్వారా రావాలి? క్రీస్తు ద్వారా రావాలి. క్రీస్తుని క్రైస్తవులు ఆరాధించినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదు. చదవండి. మా పితరులు ఈ పర్వతమందు సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడడానికి, దాహం తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సందర్భం మీద అనేసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. సమరయ స్త్రీ యేసు ప్రభుతో అంటుందమ్మా, మా పితరులు ఈ పర్వతం మంది ఆరాధించారు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్తున్నారు ఆ స్త్రీ ఆయనతో అనగా, అమ్మా ఒక కాలం అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఏం చెప్తున్నారంటే, అమ్మా ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలం మంది ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను. తండ్రిని ఆరాధింపరు. గుర్తుంచుకోండి, తండ్రిని అన్నాడా తనయుడిని అన్నాడా? తండ్రిని అన్నారు. తండ్రి ఎవరు? దేవుడు. దేవుడు. తనయుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎందుకు ఆరాధిస్తున్నారు తెలుసా? మతశాఖలలో తండ్రి తనయుడు అక్కడ అనుకుంటున్నారు. తండ్రి వేరు, తనయుడు వేరు. కానీ వాళ్ళు ఎలా భావిస్తారంటే, తండ్రి తనయుడు అయ్యాడు. మొదట తండ్రి, తర్వాత తనయుడు, తర్వాత పరిశుద్ధాత్మ, త్రియాక దేవుడు అన్న భావం ఉంది. కాబట్టి తండ్రియే తనడు అయ్యాడు అంటే యెహోవాయే యేసు అయ్యాడు అని భావంతో ఇప్పుడు యేసుని ఆరాధిస్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము అన్నాడా లేదా? మేమన్నాడంటే ఆయన కూడా ఎంతలో ఉన్నాడు? ఆరాధించే వారిలో ఉన్నాడు. మేము అన్నాడు, మీరు అన్నాడు. మీకు మాట చెప్పనా అమ్మా? మీరు అందరూ ఒకసారి బయటకు వెళ్ళిపోండి, మేమందరం అటు వెళ్ళిపోతాం అని నేను అన్నాను అనుకోండి. మీరందరూ అటు వెళ్ళిపోండి అని చెప్తే మీలో నేను లేను. మేమందరం ఇటు వెళ్తామంటే వీరిలో నేను ఉన్నాను. అంతే కదా? ఇప్పుడు యేసు సమరయ స్థితితో ఏం చెప్తున్నాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఉందండి. అంటే ఇప్పుడు యేసు ఆరాధన కోరాడా? ఆరాధన చేస్తాడా? ఆరాధన చేయడానికి ఆయన దేవుడి స్థానంలో ఉన్నాడా? రాజు స్థానంలో ఉన్నాడా? కాబట్టి రాజుని ఏం చేయకూడదు? రాజులకు రాజుని ఆరాధించాలి. యేసు ఎవరు? రాజు. దేవుడు ఎవరు? రాజులకి రాజు. యేసు ఎవరు? ప్రభువు. దేవుడు ఎవరు? ప్రభువులకు ప్రభు. యేసు ఎవరు? దైవము. దేవుడు ఎవరు? దైవాలకే దైవం. కాబట్టి సమరయ స్థితి ఏమంటున్నాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. గుర్తుంచుకో, ఎవరిని అన్నాడు? తండ్రి నాన్న ఉంది కదమ్మా. యథార్థంగా ఆరాధించేవారు తండ్రి నాన్న ఉన్నాడా? క్రీస్తు నాన్న ఉందా? తండ్రిని ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు తండ్రిని ఆరాధించే కాలము వచ్చున్నది. ఏ కాలము? ఏ కాలం అంటే ఇదిగో ఈ కాలం.
ఈ కాలం వేరు, ఈ కాలం వేరు. ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగాను. 3 ఉంటాయి ఆరాధనలు. 1 ఆత్మతో, 2 సత్యముతో, 3 యథార్థంగా ఆరాధించాలి. తొన్ను ఆరాధించేవారు అన్నాడా, నన్ను ఆరాధించేవారు అన్నాడా? తొన్ను అంటే ఎవరిని? రాజునా, రాజులకు రాజునా? దేవుడినా, దేవుడికే దేవుడినా? క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు దేవుడు. కానీ దేవుడికే ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? సంపూర్ణ దేవత్వం కలిగిన మన రాజు అయిన క్రీస్తు ప్రభువుకే దేవుడు అయి ఉన్న తండ్రిని ఆరాధించాలని మన ప్రభువే చెప్పాడు. ప్రభు మాట ధిక్కరించడానికి. ఓకేనా? రైట్, ఇక్కడ ఆపేస్తాను. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం అనకండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉన్నాం. అవునా? ఆ రాజ్యము క్రీస్తుదా, క్రీస్తుని భూమి మీదకి పంపించిన దేవుడుగా? క్రీస్తుని భూమి మీద పంపించిన దేవుడు. ఆ రాజ్యాన్ని భూపరిధిలో క్రీస్తు ఎంతకాలం వెళ్తాడు? సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఏలి 100% తండ్రి యొక్క చిత్తాన్ని ఈ రాజ్యంలో నెరవేరుస్తూ ఆయన వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని తండ్రికి ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు. అప్పుడు శాశ్వతమైన రాజు ఎవరు? తండ్రి. శాశ్వతమైన రాజ్యం ఎక్కడ ఉంటది? పరలోకంలో ఉంటది. అప్పుడు అప్పగించిన తర్వాత ఈ రాజు, మనల్ని పరిపాలించిన క్రీస్తు రాజు తండ్రికి ఏమవుతాడు? లోపడ సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తండ్రికి ఏమవుతాడు? లోపడతాడు. 1 కొరింథీ పత్రిక 15:24 తండ్రికి కుమారుడు ఏమవుతాడు? లోపడతాడు. అప్పుడు శాశ్వతమైన రాజ్యం ఎవరిది? తండ్రిది. శాశ్వతమైన రాజు ఎవరు? తండ్రి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే సృష్టిని చేయాలనుకున్నాడు. ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? క్రీస్తుకి అప్పచెప్పాడు. సంకల్పం చేశాడు. దాన్ని నెరవేర్చే పని ఎవరికి అప్పచెప్పాడు? క్రీస్తుకి అప్పచెప్పాడు. రాజ్యం భూమి మీద స్థాపించాలనుకున్నాడు. ఆ రాజ్యం మీద రాజుగా ఎవరిని అభిషేకించాడు? క్రీస్తుకి అభిషేకించాడు. ఆ రాజ్యంలో దేవుడు ఆ రాజు ద్వారా, ప్రజల ద్వారా ఆరాధన పొందాలనుకున్నాడు. అప్పుడు ఆ రాజుని మనం, ఆ రాజుని ప్రభుని ఆరాధించాలంటే ఎవరి ద్వారా ఆరాధించాలి? క్రీస్తు ఆరాధిస్తాడు, క్రైస్తవులు ఆరాధిస్తారు. వాటి అర్థమైందండి? క్రీస్తు ఆరాధిస్తాడు, క్రైస్తవులు ఆరాధిస్తారు. మనందరం ఒక యూనిట్. ఎవరు? భార్య భర్త ఇద్దరా? ఒక యూనిట్ ఇద్దరా? మీరు ఏక శరీరం అయి ఉండకన్నాడు కదా. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడంటే తన మహిమ కోసం చేశాడు. ఎవరి కోసమో? దేవుని మహిమ కోసం ఇవన్నీ చేశాడు. అది తెలిసిన యేసు ప్రభు దేవుని మహిమ కోసమే తన ప్రాణాన్ని దానంగా త్యాగంగా చేశాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రాజు ప్రజలు కలిసి ఏం చేస్తారు? దేవుని రాజ్యంలో ఏం చేస్తారు? రైట్, ఇప్పుడు భోజనం చేస్తారు. అంటే మనకేముంది? మనకి భోజనం ఉంది. ఆ భోజనమే జీవాహారం. అయితే అది ఎక్కడ పెడితే అక్కడ దొరికేది కాదు. అది నెలకు ఒకసారి దొరికేది కాదు. ఆ భోజనం ఎలాంటిదో నెక్స్ట్ వీక్ చెప్తానా. దాన్ని మీకు చెప్పడానికి రూట్ వేసాను ఇవాళ. ఓకేనా? మనము దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యంలో దేవుని కుమారుడు మన ప్రభువు, మన రాజు అయిన యేసు ప్రభుతో కలిసి ఏం చేస్తున్నాం? భోజనం చేస్తాం. ఆ భోజనం వాళ్ళకి విశేషాలు ఏంటో వచ్చే వారం చెప్తాను మీ అందరికీ.